ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హరిదేవేరి శ్రీ పద్మావతీదేవికి ఘనంగా శుక్రవారాభిషేకం. తిరుచానూరులో భక్తిరస భరితంగా సిరుల తల్లి తిరుచి ఉత్సవం. హంసవాహన సేవలో సుగుణాభిరాముని దివ్య సోయగం. తిరుపతి కోదండ రామాలయంలో వేడుకగా ఊంజల్ సేవ. తిరుపతిలో వైభవపేతంగా శివపార్వతుల కళ్యాణోత్సవం. ఓం నమః శివాయ స్మరణలతో ప్రతిధ్వనించిన కపిలతీర్థం. ఘనంగా శైవ క్షేత్రాల్లో ప్రదోషకాల పూజలు. మహాదేవుడికి నందీశ్వరునికి అభిషేకాది ఆరాధనలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఫాల్గుణ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుచి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో సర్వశోభితంగా అలంకరించిన సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని తిరుచిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ అలమేలు మంగమ్మ తల్లి తిరుచిపై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. చేది విడీలు పూని, బంగారు చేది విడీలు. హంసవాహనంపై సీతాపతి శ్రీరామచంద్రమూర్తి దివ్య సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో రెండవ రోజైన శుక్రవారం సాయంత్రం కోదండరాముడికి ఊంజల్ సేవ, హంసవాహన సేవను మనోహరంగా నిర్వహించారు. భక్తజన పరిపాలకుడు తిరుపతి శ్రీ కోదండరాముడు. భక్తుల కొంగు బంగారు ఆలయంగా భాసిల్లుతున్న
కోదండరాముడి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజైన శుక్రవారం సాయంత్రం స్వామివారికి హంసవాహన సేవ వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో శ్రీ కోదండరామస్వామి వారిని దివ్యంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. సాయం సంధ్యవేళలో సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం రామయ్య తండ్రికి హంసవాహన సేవను నవనవోన్మేషంగా నిర్వహించారు. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలల సుందర అలంకరణలు సుగుణాభిరాముని హంసవాహనంపై ఆసీనులు చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కోలాటాలు, భక్తుల జయ జయ శ్రీరామ నామస్మరణలు, కళాత్మక సాంస్కృతిక ప్రదర్శనల నడుమ తిరుపతి పురవీధులలో శ్రీ కోదండరామస్వామివారి హంసవాహన సేవ అద్భుతంగా సాగింది. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిన్నరీగి. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిన్నరీగి. రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్య పాలిటి కామధేను విగడు గాదల గౌసిగు పాలి కల్పవేషం. గౌతము భార్య పాలిటి కామధేను విగడు గాదల గౌసిగు పాలి. ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. ఓం నమః శివాయ స్మరణలతో పరవశించారు. తిరుపతి కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారికి మాస శివరాత్రి సందర్భంగా శుక్రవారం సంధ్యా సమయంలో కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో వధూవరులుగా అలంకరించిన శ్రీ కామాక్షిదేవి, శ్రీ సోమస్కందమూర్తిని కొలువుదీర్చారు. ఆపై అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు
ఆయనే ఈ లోకం. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఓంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచెపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాల్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. పాలజల నిధిలోని పసనైన మీగడ పాలజల నిధిలోని పసనైన. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా ప్రదోష నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివదర్శనం, శివనామస్మరణం, నందివాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణశోభిత మణిమయ రత్నహారాలు, సుగంధ భరిత దివ్య పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి చిన్న నంది వాహనంపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదరను పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల మంగళ ధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నంది వాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో ఫాల్గుణ మాసం బహుళ త్రయోదశి సందర్భంగా మహాప్రదోషకాల పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని దివ్య ప్రాంగణంలో స్వామివారి ప్రియభక్త శ్రేష్ఠుడు ధర్మ నిరతుడు నందీశ్వరునికి మంగళాభిషేకాలను అర్చకులు మంగళకరంగా నిర్వహించారు.
ముందుగా గణపతి ఆరాధన పుణ్యాహవచనం జరిపి నందీశ్వరునికి షోడశోపచారాధనను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ నందీశ్వరునికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసి దీపారాధనలతో మహానివేదనలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలో వేంచేసిన సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అర్చకులు షోడశోపచార క్రతువులతో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి పంచామృతాలు, పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆది దంపతులు సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి నంది వాహనంపై వేంచేపు చేశారు. భక్తుల హరహర మహాదేవ నామస్మరణలు, మేళ తాళాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవం జరిపారు. నమః శివాయ ఓం నమః శివాయ. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవితా పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. మార్చి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని 4వ రోజైన శుక్రవారం సాయంత్రం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు విశ్రాంత గాయకులు వేదవ్యాస ఆనంద భట్టర్ బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు భక్తులను అలరించాయి. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల బృందం వాయిద్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో స్వామివారి ఊరేగింపు ఉత్సవం ఉభయమానంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజున అర్చకులు వర్ణశోభిత పుష్ప తోరణాలతో చూడచక్కగా తీర్చిదిద్దిన ప్రత్యేక వాహనంపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళల కోలాట ప్రదర్శనలు, డప్పు వాయిద్యాల నడుమ పురవీధులలో స్వామివారి ఊరేగింపు ఉత్సవం వేడుకగా జరిగింది.
ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాములు సుగంధ ద్రవ్యాలలో దివ్యంగా పరిమళించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం సీతారామ కొండపై కొలువైన పురాతన రామాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తరువాత సీతారాములకు నక్షత్ర, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగ్గుపతి అనంతరం శ్రీ సీతారాములకు అభిముఖంగా ఉపాలయంలో కొలువుదిరి ఉన్న రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. విశాఖ మహానగరం శీలానగర్లో కొలువైన శ్రీ బాలాజీ దివ్యక్షేత్రంలో స్వామివారికి శుక్రవార అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఫాల్గుణ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా పోరంకిలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో లక్ష తులసి దళార్చన నేత్రపర్వంగా జరిగింది. పాల్గొన మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు మూలమూర్తులకు పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీ సీతాలక్ష్మణ సమేత రామయ్య తండ్రిని కొలువదీర్చారు. ఆపై సహస్రనామాలు, అష్టోత్తర శతనామావళి సహితంగా శ్రీ సీతారాములకు లక్ష తులసి దళార్చన జరిపి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు తులసి దళార్చనలో సీతారాముల దర్శనం చేసుకుని తులసి దళాలను ప్రసాదంగా స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సత్రంపాడులో కొలువైన శ్రీ అంబికాదేవి ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారికి అభిషేకాన్ని చూడచక్కగా నిర్వహించారు. దాస భక్త పరాయణుడైన ఆంజనేయసుతుడికి పాల్గొన బహుళ చతుర్దశి పూర్వ భద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, చందనం, విభూది, పంచదార తదితర ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శ్రీ నందీశ్వరుడికి అభిషేకం వేడుకగా జరిగింది. భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ భద్రేశ్వరాలయంలో స్వామివారికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిజేరితి. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిజేరితి. అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలో కొలువైన శ్రీ పంచముఖ వేద గాయత్రీదేవి ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. పాల్గొన మాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు ప్రాతకాలమే గర్భాలయంలో శ్రీ పంచముఖ వేద గాయత్రీదేవికి నిత్యార్చనలు నిర్వహించి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. తరువాత భక్తులచే అర్చకులు సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారికి మహామంగళహారతులు సమర్పించారు. పంచముఖ వేద గాయత్రి అమ్మవారిని సేవించి భక్తులు మంగళప్రదమైన కుంకుమ ద్రవ్యాన్ని ప్రసాదంగా స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం కమాన్ రోడ్డులో కొలువైన శ్రీ రామేశ్వరాలయంలో నందీశ్వరుడికి అభిషేకోత్సవం కనుల పండుగ నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు తొలుత రామేశ్వరునికి అర్చనాది పూజలు పూర్తి చేశారు. తరువాత గర్భాలయంలో ఎదురుగా ఉన్న నందీశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై నూతన వస్త్రాలు, పలు రకాల పుష్పమాలలతో నందీశ్వరునికి అలంకరణ చేసి నివేదన, హారతులు సమర్పించారు. ఇక కరీంనగర్ జిల్లా కేంద్రం రూరల్ గ్రామం నగునూరులో నెలవైన శ్రీ దుర్గా భవానీ దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో సుందరేశ్వరుడికి పలు రకాల ఫలరసాలు, ఎండు ఫలాలు, భస్మం, గంధంతో అభిషేకం చేశారు. తరువాత చక్కటి అలంకరణతో స్వామివారికి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. భద్రాచలంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో కుంకుమార్చన కనుల పండుగ జరిగింది. పాల్గొన మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మకు ప్రాతకాల నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం శ్రీచక్రానికి సహస్రనామాలను పఠిస్తూ కుంకుమ పూజలు జరిపి నైవేద్యం, హారతులు సమర్పించారు. అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో టీటీడీ ఆర్థిక సహకారంతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసి ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లను సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. కన్నయ్య పరిమళ భరిత అభిషేక సేవలో కటాక్షించారు. నల్లనయ్య పంచాముతాల అభిషేక దర్శనంతో భక్తులను మురిపించారు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో కొలువుదేరిన శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువుదేరిన గోపాలునికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు.
ఆపై వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. కడప ఆకుల వీధిలో కొలువైన రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్ప ప్రార్థన పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి పవిత్ర జలాలు, పంచామృతాలు, పలు రకాల పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శైవాగమ సంప్రదాయంలో అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం అలంకరించి బిల్వార్చన, లింగాష్టక పఠనాదులతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. నెల్లూరు నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి నేతృత్వంలో అందమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవాలను కొలువుదీర్చిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీనివాస కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కడప నగరంలోని కళాంబ సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాది ఆరాధనలు శాస్త్రోక్తంగా జరిగాయి. శ్రీ సోమసుందరేశ్వరునికి, నందీశ్వరునికి అర్చకులు సంకల్పపూర్వకంగా ఏకకాలంలో సుగంధ ద్రవ్యాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి, నందీశ్వరునికి అలంకరణలు పూర్తి చేసి అర్చనలతో సేవించారు. భక్తులు నమశివాయ మంత్రాన్ని పఠిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రదోష పూజల్లో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.